ఇవ్వకుండా కొద్దిగా చేయండి, మీకు పుణ్యం ఉంటుంది. 40 ఏళ్ళ సంధి బురద రోడ్డు మీద మట్టి రోడ్డు మీద నడుస్తున్నట తాండోళ్ళు. మీరేమో ఇట్లాంటి రోడ్డు వేయబడుతుంది. మరి ఎవరికి పైసలు ఇచ్చి ఎవరి కొంప పెద్దగా చేయాలని ఇంత గ్రామ పంచాయతీలో పొట్ట కొడుతున్నావు సారు. ప్రజలు ట్యాక్స్ కట్టిందే కదా సారు, ఇండ్లకి ఎవరు ఇస్తలేరుగా ఊకేనే. అరే ఒక్క దగ్గర కాదు రయ్యా, ఈ తాండకోయ రోడ్డు ఏడవీకి గిట్లే మోపోయింది. ఆలి మొండ మోసెండలా కూర్చోను. ఏమి రయ్యా కాంట్రాక్టరు, ఏం బతుకురయ్యా, పైసల కోసం గడ్డి తింటావురా. ఈ నోట్ల అంబలి పోయ్యా, నేను కొండపోయి గడ్డన పెట్టి దేవులాడా. ముందుగా నీకు హ్యాట్స్ ఆఫ్ అన్నా, ఎందుకంటే ప్రశ్నించే కాబట్టి నీలాగే అందరూ ప్రశ్నిస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే నువ్వు అన్నావు కదా కాంట్రాక్టర్ గడ్డి తింటావా లేకపోతే ఏంటి అది ఏంటి. ఈ విషయంలో ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. దీన్ని కాంట్రాక్టరు అక్రమంగా వేసి తినేసేయడా డబ్బులు, లేకపోతే పైన అధికారులకి ఏమైనా ఇచ్చుకుంటా వచ్చి మిగిలిన దాంట్లో వేసాడా అన్నది ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. జై తెలంగాణ, జై హింద్.